గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే వంశీ గారు. నమస్కారం. స్టూడెంట్స్ అకాడమిక్స్లో చాలామంది ఎగ్జామ్స్ రాగానే భయపడుతూ ఉంటుంటారు, చదివింది మర్చిపోతూ ఉంటుంటారు, చాలామంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఎటువంటి టూల్ని ఉపయోగిస్తే ఎగ్జామ్స్లో రాణించగలమంటారు? కాన్ఫిడెన్స్ రావాలి అన్నా, ఫియర్ పోవాలి అన్నా ఏం చేయాలి అంటారు? చాలా మందికి మేడం ఒక అకాడమిక్స్లో హార్డ్ వర్క్ చేయాలా లేదంటే స్మార్ట్ వర్క్ చేయాలనేది డౌట్. నేనేమంటానంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు లేబర్ అవుతారు, స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు లీడర్ అవుతారు. సో ప్రతి విద్యార్థి కూడా లేకుంటే జనరల్గా కూడా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ వర్క్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. హార్డ్ వర్క్ ఎప్పుడు చేయాలంటే ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఆ నేర్చుకున్న విషయాన్ని అతి తొందరగా మనం రిసీవ్ చేసుకోవడానికి స్మార్ట్ వర్క్ చేయాలి. కాబట్టి చాలామంది కూడా నేను ఏం చెప్తానంటే ప్రతి స్టూడెంట్ కూడా స్మార్ట్ వర్క్ చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక లైఫ్ అనేది ఓన్లీ స్టడీస్ కోసం ఏర్పాటు చేసింది కాదు. కాబట్టి స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకోవాలి. అలాంటప్పుడే లైఫ్ కంప్లీట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. కానీ ఏదో ఒకటే రంగంలో నిష్ణాతులు అయి ఉంటే మిగతా రంగాల్లో ఫెయిల్ అయితే ఆ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వలేడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంత వర్క్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు. మామూలుగా జనరల్గా మన విషయానికి వస్తే కూడా ఎంత హార్డ్ వర్క్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇన్కమ్ జనరేట్ చేసామనేది ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు 24 గంటలు పనిచేస్తున్నా 2,000 శాలరీ వచ్చింది అనుకోండి, అంటే అది యూజ్ అయ్యమన్నా లేదు. కాబట్టి స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు ఇంకా నేను హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఎద్దుల బండి ఉండేది, నిదానంగా సైకిల్ వచ్చింది, తర్వాత బైక్, తర్వాత ఆటో, తర్వాత ఇట్లా ఇప్పుడు ఫ్లైట్ స్థాయిలో మనం ఉన్నాం. కానీ ఇలా అప్డేట్ అయిన తర్వాత కూడా నేను ఇంకా ఎద్దుల బండి మీద వస్తా అంటే అందరు నవ్వుతారు. అంటే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అవ్వాలి. స్మార్ట్గా ఈజీ వేలో ఎలా మన యొక్క గోల్స్ అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా స్మార్ట్ వేలోనే అచీవ్ చేయాలి. సో దీనికి సంబంధించి నేను ఒక స్టోరీ చెప్తాను, అంటే స్మార్ట్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఒక ఊర్లో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. ఆ వ్యక్తి డిగ్రీ కంప్లీట్ చేశాడు, కానీ ఎలాంటి స్కిల్స్ లేదు. సో తను మొత్తం జాబ్ కోసం ఏదైనా వర్క్ చేయాలని ఊరు మొత్తం తిరుగుతున్నాడు అనమాట. కానీ తనకి ఎవరు కూడా జాబ్ ఇవ్వలేదు. సో ఫైనల్గా కట్టెలు కట్ చేసే ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను చెప్తాడు, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, నాకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే ఇవ్వండి అంటాడు. అంటే తను ఏం చెప్తాడంటే కట్టెల షాప్ ఓనరు, బాబు నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసినా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ఇక్కడ ఉన్న జాబ్ ఏంటంటే డైలీ కట్టెలు కట్ చేయాలి ప్రతిరోజు. సో నువ్వు ఒక కట్టె కట్ చేస్తే నీకు 200 రూపీస్ ఇస్తాం. సో నువ్వు ఒక డేలో ఎన్ని కట్టెలు కట్ చేస్తే నీకు అన్ని రూపాయలు ఇస్తాం, అంతేకాని నిన్ను మేనేజర్గా తీసుకోము, కాకపోతే వర్క్ ఉంది చేస్తామంటే రమ్మంటారు. సో తనకు వేరే ఆప్షన్ ఏం లేదు ఇంకా. సో తను ఏం చేస్తాడంటే నెక్స్ట్ డే వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రంపం దగ్గర ఏం చేస్తాడంటే ఫస్ట్ డే 6 కట్టెలని కట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ డే వచ్చేవరకు 5 కట్టెలను కట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి 4 కట్టెలు కట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే 4th డే వచ్చేవరకు అసలు ఏం కట్ చేయడు. అంటే కష్టపడుతుంటాడు కానీ ఎలాంటి కూడా తనకు రిజల్ట్ ఉండదు అనమాట. అంటే కట్టెలు కట్ చేసే వర్క్ కంప్లీట్ అవ్వలేదు, తను ఆ రోజు ఏం సంపాదించలేడు. పైగా ప్రతిరోజు ఫుడ్ తీసుకుంటేవాడు, బయట అటు ఇటు తిరిగి వచ్చి కూడా పని చేసేవాడు, అయినా కూడా పని అయ్యేది. ఇక్కడ మాత్రం తను ఆ రోజు మొత్తం కష్టపడుతున్నా కూడా ఎలాంటి పని జరగలేదు. సో ఓనర్ వస్తాడనమాట. వచ్చేసి, ఏంటి బాబు ఇంత టైం కష్టపడుతున్నావు, ఇప్పటివరకు నువ్వు ఒక్క కట్టె కూడా కట్ చేయలేదు, సో ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే తను చెప్తాడు, నేను డైలీ కంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నా, అండ్ నిన్న మొన్న కూడా కొంచెం తిని అటు ఇటు తిరిగి పని చేసిన, ఈరోజు తినడానికి కూడా టైం లేదు, అయినా నేను హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా, ఆయన కట్ అవ్వలే అంటాడు. అప్పుడు యజమాని ఏమంటాడంటే, చూడు బాబు నిన్న మొన్నట అక్కడ ఏదైతే రంపం ఉందో దాన్ని షార్ప్ చేసావు, అంటే ఆ షార్ప్ చేయడం వల్ల నీ పని ఈజీగా అయిపోయింది. అట్లాగే నువ్వు ఈరోజు ఏం చేసినావు, ఆ 3 days వరుసగా చేయడం వల్ల ఈరోజు అది ఆ రంపం మొద్దుబారిపోయింది. నువ్వు ఇంకా దాంతో వర్క్ చేస్తుంటే అది మొత్తాన్ని కూడా మొద్దుబారిపోయింది. ఇప్పుడు ఎట్లా కట్ అవుతుంది? కట్ అవ్వదు. అంటే నువ్వు 4th డే ఎందుకు కష్టపడుతున్నావు అంటే పని చేస్తున్నావు, కాకపోతే ఆ రంపాన్ని పదును పెట్టాలనే విషయం మర్చిపోయినావు. సో నేనేమంటున్నా అంటే స్టూడెంట్స్ కూడా 24 గంటలు చదువుతుంటారు, ఎగ్జామ్స్ ముందరైతే రాత్రి మేల్కొని చదువుతుంటారు, కాకపోతే వీళ్ళు కూడా ఈ పదును లేని రంపంతో కట్టెలు కోసినట్టే మేడం. అంటే వాళ్ళు ఎగ్జామ్ ముందు నేనేమంటాను అంటే ఇలా హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్, అంటే స్మార్ట్ వర్క్ అంటే స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడం, మెమొరీ స్కిల్స్ నేర్చుకోవడం, నెక్స్ట్ ఎక్కువగా వాటి మీద ఎలా తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళు స్మార్ట్ వర్క్ తోటి ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. చాలామందికి ఈ స్కిల్స్ తెలియదు, అండ్ దాంతోపాటు స్మార్ట్ వర్క్ చేసినప్పటికీ కూడా కొంతమందికి గుర్తుండదు. ఏ విధంగా అంటే వెంటనే మర్చిపోతూ ఉంటుంటారు.
వాళ్ళని ఫియర్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి టెక్నిక్స్ కావాలి అన్నా, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అన్నా, అండ్ December 28న 3 days క్లాస్ తీసుకోబోతున్నారు కాబట్టి స్పెషల్లీ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ గైడెన్స్ కూడా మనం చెప్పాము. వాటిలో ఇది కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది Yes, అంటారా madam. పిల్లలకి? ఖచ్చితంగా. క్లాసెస్లో ఏ విధంగా ఉంటుందంటారు? క్లాసెస్ 3 days ఉంటుంది మేడం. ఒక డే వచ్చేసి కెరీర్ గైడెన్స్ ప్లస్ ఇలాంటి టిప్స్, మనం మెమరీ టిప్స్, బేసిక్స్ అందిస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనీ సేవింగ్ టిప్స్, నెక్స్ట్ వచ్చేసి మనీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయన్న విషయం మీద 3 days మనం కవర్ చేయబోతున్నాం మేడం. షూర్ వంశీ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే December 28న ఆన్లైన్లో క్లాస్ జరగబోతుంది. ఈ క్లాస్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదా క్లాస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నా, క్లాస్ ఏ పర్పస్న జరగబోతుంది, ఎవరెవరు అర్హులని ఒకవేళ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.